మోహన్వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వింటూ ఉండండి, వినిపించండి. వెన్న దొంగ రాసిన వారు శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారు. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. వెన్న దొంగ. ఉట్టి నుండి క్రింద దించబోగా చేజారి క్రింద పడింది వెన్న. వెన్న నేలపై నక్షత్రాల వలె మెరిసింది. అమ్మ కొట్టునో ఏమో అని భయపడి తిని కోపగించింది అమ్మ. నన్ను రోలుకు కట్టి దండించింది. మంచిదైంది నాకు. రోలుతో మద్ది చెట్లను పడదోసి ఆ మద్ది చెట్లకు శాప విముక్తి కలిగించాను. గంధర్వులు పెరటినున్న లేగదూడ అది చూసి అంబా అంబా అనుచూ చిందులేశారు ఆనందాన. గంధర్వులు నాట్యమాడారు. నరుడా నందుడా కాదు నారాయణుడే అని అందరూ ఆనందించారు. ఇది వెన్నెలలాగా నా మనసుకు హత్తుకుంది. వెన్న దొంగ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.